ఓలా అమిగోస్ వెల్కమ్ టు టీ టైమ్ విత్ ఆరెంజ్ పోటర్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ నయన్తారాకి ధనుష్కి మధ్య జరుగుతున్న బిగ్ వార్. అఫ్ కోర్స్ కోల్డ్ వార్ ఆన్లైన్లోనే పరిమితం ఇప్పటిదాకా. సో ఏం జరుగుతుందో అసలు ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, నయన్తారాకి ధనుష్కి మధ్య ఎందుకు జరుగుతుంది, ఈ వార్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అసలు సోషల్ మీడియా దీని గురించి ఏమనుకుంటుంది, బయట జనాలు దీని గురించి ఏమనుకుంటున్నారు, ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు, లాంటి టాపిక్స్ అన్నీ కవర్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా సమరైజ్ చేసి మీకు ఒక్క వీడియోలో అందించాలనేదే నా మెయిన్ బిగ్ ఇంటెన్షన్. సో అందుకోసమే ఈ వీడియో చేశాను. సో మీరు కూడా నాలాగే అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటుంటే కనుక ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. సో ఈజీగా మీకు సింపుల్ టర్మ్స్లో ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే నయన్తార బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే ఒక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తున్నారు. సో ఈ పర్టిక్యులర్ డాక్యుమెంటరీ కోసం తను నానం రౌడీ దాన్ అనే సినిమాకి సంబంధించిన చిన్న చిన్న క్లిప్స్ని వాడదాం అనుకుని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఆ సినిమా సెట్లోనే తన ప్రజెంట్ హస్బెండ్ని నయన్తార కలిసింది కాబట్టి ఓకే, ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. కాకపోతే ఇక్కడ చేసిన తప్పేంటి అంటే ధనుష్కి తెలియకుండా ఆ క్లిప్ని వాడడం వల్ల ధనుష్కి కోపం వచ్చి, ఏయ్ నువ్వు నా క్లిప్ని వాడడానికి అస్సలు ఛాన్స్ లేదు, ఇదిగో తీసుకో, నువ్వు నాకు 10 crores కట్టాలి అని చెప్పి నోటీసులు నయన్తారకి పంపించడం జరిగింది. సో మ్యాటర్ ఏదైతే అది అయింది, కానీ మొత్తానికి ధనుష్ ఇలా చేయడం చాలా తప్పు, ఇలా చేసి ఉండకూడదు. గత 2 ఏళ్లుగా నేను ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాను, కానీ ధనుష్ ఇలా ఎందుకు చేశాడు అంటే తనకి నా మీద పర్సనల్గా గ్రడ్జ్ ఉంది కాబట్టి అని నయన్తార చెప్తూ ఒక పెద్ద పోస్ట్ని రిలీజ్ చేశారు. అది బాగా వైరల్ అయింది. ఎందుకంటే నయన్తార కంపారిటివ్గా చూస్తే చాలా పెద్ద యాక్ట్రెస్, అండ్ అంతేకాదు చాలా ఫిల్తీ రిచ్ కూడా. తను చేసిన సినిమాలకి, తను చూసిన వెంచర్స్కి బాగా రిచ్ అయింది. సో అలాంటి పర్టికులర్ స్టార్డంలో ఉన్న ఒక వ్యక్తి ధనుష్ని ఈ రేంజ్లో అక్యూజ్ చేస్తూ తన మీద ఇంతగా దూషిస్తూ చేసేపాటికి అది బాగా వైరల్ అయింది, అండ్ దానికి కావాల్సిన ట్రాక్షన్ కూడా వచ్చింది. బట్ ఇప్పటి వరకు ఈ సెకండ్ వరకు దాని మీద ధనుష్ అసలు రెస్పాండ్ అవ్వలేదు. బట్ కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ దీని గురించి 2 విధాలుగా విడిపోయారు. ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే నయన్తార చేసింది చాలా కరెక్ట్ అని. బాబాయ్, నయన్తార అడిగింది కేవలం కొన్ని సెకండ్స్ క్లిప్ మాత్రమే, అది కూడా ఇవ్వలేడా ధనుష్ అని కొంతమంది. అసలు ప్రొడ్యూస్ చేసిందే ధనుష్, సినిమాకి కెమెరామ్యాన్కి, యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, మొత్తం అందరికీ పే చేసింది కూడా ధనుష్, ఇంక్లూడింగ్ నయన్తార అండ్ నయన్తార ప్రజెంట్ హస్బెండ్తో సహా. సో ధనుష్ నేను ఇవ్వకూడదు అని ఫిక్స్ అయితే ఇవ్వడంతే, దానిలో ప్రాబ్లం ఏముంది అని ఇంకొంతమంది. కానీ ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే అసలు నయన్తార ఈ పర్టికులర్ పోస్ట్ని ఇన్ని రోజులు పోస్ట్ చేయకుండా ఎందుకు వెయిట్ చేసినట్టు, కరెక్ట్గా ఇదే మూమెంట్లో ఎందుకు పోస్ట్ చేశారు, అది కూడా తన డాక్యుమెంటరీ రేపో ఎల్లుండో రిలీజ్ అవుతుంది అనగా ఇవాళ ఇలాంటిది పోస్ట్ చేసి పబ్లిక్లోకి రావడం అవసరమా? సో దీనికి ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు అంటే పబ్లిసిటీ స్టంట్ అని. సో తనకి ఎలాగో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ డాక్యుమెంటరీని చూడాలి, ఎక్కువ వ్యూస్ రావాలి, తన స్టార్డమ్ని, తన ఆల్రెడీ ఉన్న అటెన్షన్ని ఇంకా ఎక్కువగా బలపరుచుకోవాలంటే ఇలాంటి పోస్ట్ ఒకటి వేస్తే బాగా వైరల్ అవ్వచ్చు, దానికి ఉన్న ట్రాక్షన్ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది. ఇదేమైనా మూవీ అయితే ఏదో ఆడియో లాంచో, ప్రీ రిలీజ్ ఈవెంటో పెట్టి పబ్లిసిటీ చేసో దాన్ని ప్రమోట్ చేయొచ్చు. బట్ ఇలాంటి ఒక చిన్న డాక్యుమెంటరీ సిరీస్ని ఎలా ప్రమోట్ చేస్తాం? ఇలాగే ప్రమోట్ చేయాలి అని నయన్తార అనుకుని ఇలాంటి పోస్ట్ చేశారు అని ఇంకొంతమంది. సో ఏదేమైనా కానీ నాకు జనరల్గా అనిపించింది ఏంటి అంటే ఆబ్వియస్గా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ధనుష్ చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు. సో ఇవ్వాలా వద్దా అని డిసైడ్ అవ్వాల్సింది ధనుష్. ఒక 3 second క్లిప్కి ఎంత రాదంతం చేశారంటే నాకు ఎందుకు కొంచెం టూ మచ్ అని అన్నట్టే అనిపించింది. ఎందుకో ఆ డాక్యుమెంటరీకి కావాల్సిన అటెన్షన్ కోసం ఇదంతా చేశారు అని. బట్ నా ఒపీనియన్ ఏది అనేది మ్యాటర్ కాదు. పోటర్స్, మీరు అర్థం చేసుకోవాల్సింది మీ ఒపీనియన్ ఏంటి అని. సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో నాకు చెప్పండి. సో ఇదంతా పక్కన పెడితే టైమ్ ఫర్ ద టీ టైమ్. అసలు ఏం జరిగింది, ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెడితే నాకు దీని గురించి రీసెర్చ్ చేస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అది కూడా జస్ట్ ఆబ్వియస్గా ఆన్లైన్లో మాట్లాడుకుంటున్న మాటలే, ఇందులో ఎంత నిజం ఉందో నిజంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళకే తెలియాలి. బట్ నేను విన్న దాని ప్రకారం నజ్రియా నజీన్ గారు తనకి 18-19 years ఉన్నప్పుడంట ధనుష్ ఫిలిం నయాన్డి అనే సినిమాలో సైన్ చేశారు. సైన్ చేసేటప్పుడు తను క్లియర్గా చెప్పారు, నాకు ఎలాంటి ఇంటిమేట్ సీన్స్ వద్దురా బాబు అని. కాకపోతే ఏం జరిగింది, షూటింగ్ టైంలో ధనుష్ వెళ్ళి తన నడుం గిల్లాడంట. అది గిల్లడంతో తను వెళ్ళి ఏడ్చి బాగా గొడవ పెట్టుకుని రచ్చ జరిగింది. సో తర్వాత తన ఆ పర్టికులర్ సీన్ని కట్ చేసి ఒక డూప్ని పెట్టి ఈ పర్టికులర్ సీన్ని ఆ మూవీలో పెట్టారు. ఈ మూవీలో ఉన్న సీన్ గురించి మీకు ఆల్రెడీ తెలిస్తే కింద కమెంట్స్లో నాకు చెప్పండి. బట్ ఏదేమైతేనే ఇలా చేయడం చాలా తప్పు. సో ఇలా చేయడం వల్ల ఆల్మోస్ట్ ట్రామటైజ్ అయింది నజ్రియా నజీన్ అని చెప్పి చాలా న్యూస్ వినిపించింది. బట్ ఇది బలపరిచే విధంగా
నయనతార పోస్ట్ చేసిన ఆల్మోస్ట్ 1 అవర్ లోపే నజ్రియా నసీన్ ఈ పోస్ట్‌ని లైక్ చేశారు. అక్కడితో అయిపోయిందనుకుంటే తప్పు. ఎందుకంటే చాలామంది ధనుష్‌తో యాక్ట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్‌ని లైక్ చేయడం రియల్లీ సంథింగ్ ఫిషీ అనిపించింది నాకు. ఎందుకంటే 'టాక్సిక్' డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో 'టాక్సిక్' మూవీ ఆబ్వియస్‌లీ 'యష్' మూవీ గీతూ మోహన్ దాస్ గారు కూడా ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ గురించి సపోర్ట్ చేస్తూ తన స్టోరీలో చెప్పారు. అంతే కాకుండా 'తృప్తి దిమ్రి' ఆఫ్‌కోర్స్ 'యానిమల్' మూవీతో మనకు బాగా తెలిసిన యాక్ట్రెస్ తను 'ధనుష్‌తో' నెక్స్ట్ మూవీలో చేస్తున్నారని విన్నాం. సో, తను కూడా ఈ పర్టిక్యులర్ పోస్ట్‌ని లైక్ చేసి సపోర్ట్ చేశారు. బాబాయ్ లైకులదేముంది, ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారు. ఏదో దానికి ఈజీగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది పెద్ద మ్యాటర్ కాదు అని చాలామంది అంటూ ఉంటారు. సో, అనుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఎందుకని ఈ మాట అంటున్నాను అంటే, ఇందులో సపోర్ట్ చేసిన ఏ ఒక్కళ్ళు కూడా ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇవ్వలేదు. హే! ధనుష్ వల్ల మాకు కూడా ఇలాగ జరిగింది అని. సో, కేవలం లైక్ చేసినంత మాత్రాన వాళ్ళు కూడా సేమ్ అదే సౌండ్‌ని రీసౌండ్ ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారు అని మనం అనుకోలేం. ఎవరైనా వాయిస్ ఓపెన్ అప్ అయ్యి, హే! నిజంగానే ఇది ఖచ్చితంగా తప్పు అండ్ ధనుష్ నాకు ఇలా కూడా చేశాడు, ఇలాంటిది నాకు కూడా జరిగింది అని వాళ్ళు ఒకవేళ ఓపెన్‌గా చెప్తే అప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ జస్ట్ లైక్ చేసినంత మాత్రాన వాళ్ళు 100% ధనుష్‌ని తప్పుపడుతున్నారు. వాళ్ళు ధనుష్ అంటే హేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇలాంటి నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ ధనుష్ వల్ల జరిగాయని ఫైనల్ కంక్లూజన్స్‌లోకి రావడం అంత ఇంపార్టెంట్ ఆర్ అంత కరెక్ట్ విషయం కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. నయనతార గారు నిజంగానే ధనుష్ చేసిన ఈ పనికి చాలా బాధపడి ఈ లెటర్‌ని పబ్లిష్ చేశారా? లేదంటే తన డాక్యుమెంటరీ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి అది మైండ్‌లో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని దాన్ని వైరల్ చేయడానికో, లేదంటే దానికి కావాల్సిన అటెన్షన్ అండ్ ట్రాక్షన్‌ని పొందడానికో ఇది రిలీజ్ చేశారా అనేది నయనతార గారికే తెలియాలి. అండ్ ధనుష్‌తో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ పోస్ట్‌ని ఎందుకు లైక్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు? కేవలం నయనతార మీద ఉన్న ఇష్టంతో గానీ, లేకపోతే అది మ్యారేజ్‌కి సంబంధించిన వీడియో కాబట్టి ధనుష్ కూడా ఊరికే లైట్ తీసుకుని ఓకే అని చెప్పుంటే బాగుండేది అని చెప్పి లైక్ చేస్తున్నారా? లేదంటే నయనతార గారిలాగే వాళ్ళకి కూడా ధనుష్ గారితో ఏవన్నా నెగెటివ్ ఇంటరాక్షన్స్ జరిగాయా? ఇది కూడా వాళ్ళకే తెలియాలి. అన్నీ వాళ్ళకే తెలిస్తే అసలు నీకేం తెలుసు అని నువ్వు అడగొచ్చు నన్ను. అడగొచ్చు. 100% రైట్ ఉంది నీకు. బట్ కాకపోతే నాకు తెలిసిందంతా ఇప్పటిదాకా ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేసా. నువ్వేమనుకుంటున్నావో చెప్పాల్సిన టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, మీకు దీని గురించి ఏమన్నా వేరే ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వింటే కమెంట్స్‌లో చెప్పండి. అసలు మీరేమనుకుంటున్నారో నాకు తెలిసేలా చేయండి. సో, నెక్స్ట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకునే వరకు అంతవరకు ఆరెంజ్ పోటర్ ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన చేతులతో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే. థాంక్ యూ సో మచ్. అంతే ఇవాల్టికి టీ టైమ్ విత్ పోటర్ ఈస్ డన్. యూ గైస్ హావ్ అన్ అమేజింగ్ డే. థాంక్ యూ.